ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత, షాక్ అయ్యావా? ఆల్బమ్ ఎలా మారిపోయిందా అని ఆలోచిస్తున్నావా? ఆ రోజు వచ్చింది ఒక్క ఆల్బమ్మా లేక 2 ఆల్బమ్సా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? నువ్వంత కష్టపడక్కర్లేదు. ఆ రోజు వచ్చింది ఒక్క ఆల్బమే. ఈ రోజు నువ్వు చూసింది నేను తయారు చేయించిన ఆల్బమ్. మధు ఈ ఇంటికొచ్చాక ఏదో ఒక రోజు నువ్వు ఆ ఆల్బమ్ గురించి ఇష్యూ చేస్తావని ముందే గెస్ చేసి నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు కట్ చేసిన ఆల్బమ్ని మీ అక్కకి చూపించి నా కంట్లో పొడవాలి అనుకున్నావు. కానీ నేను ఆల్బమ్ని మార్చేసి నీ వేలితోనే నీ కంట్లో పొడిచాను. ఇప్పుడు నీ మీద మీ అక్కకి పూర్తిగా నమ్మకం పోయింది. ఇక నువ్వేం చెప్పినా మధు నమ్మదు. ఎలా ఉంది నా గేమ్? మీరు ఇలాంటి దొంగాట ఏదో ఆడతారని నేను కూడా ఊహించానత్తయ్య. కాని మా అక్క ఇంత త్వరగా ఈ ఇంటికొస్తుందని ఊహించలేదు. అదే కదా నా ఆట. నువ్వు ఊహించినవి చెయ్యను, నీ ఊహ కందనివే చేస్తాను. దట్ ఈజ్ మహాలక్ష్మి. మీరు ఆల్బమ్ మాత్రమే మార్చారు, ఆస్కార్ అవార్డు ఏం తీసుకోలేదు. మరీ అంత ఆనందపడిపోకండి. నిన్ను మధు నమ్మడానికి ఆస్కారం లేకుండా చేశాను కదే, అదే నాకు పెద్ద పురస్కారం. నేను మా అక్క జీవితం బావుండాలని కోరుకుంటున్నాను. మీరు నా జీవితాన్ని నాశనం చెయ్యాలని కోరుకుంటున్నారు. తప్పదు సీత. త్రాసులో ఒక వైపు పైకి లేవాలి అంటే ఇంకొక వైపు కిందకి దిగాలి. అయినా నేను కోరుకుంటున్నది కూడా నీ అక్క జీవితం బావుండాలనే కదా. మీరు ఏ రకంగా మా అక్క జీవితం బావుండాలని కోరుకుంటున్నారు? అవిటివాడు, అసమర్థుడు, అనుమాన పిశాచి అయిన సూర్య నుంచి మీ అక్కని విడుదల చేసి అందగాడు, ఐశ్వర్యవంతుడు, మంచివాడు, భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే రామ్కిచ్చి కట్టబెట్టాలి అనుకుంటున్నాను. అది తప్ప? మీ అక్క సంతోషంగా ఉండటం నీకిష్టం లేదా? ఆ దరిద్రంలో మీ అక్క మగ్గిపోవాలా? నువ్వే చెప్పు. ముందే మా అక్క ఈ జీవితాన్ని కోరుకునుంటే నేను అడ్డుపడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు, రామ్ గారు నా భర్త, నేను ఇంటి కోడల్ని. ఈ స్థానాన్ని నాకు తప్ప ఇంకెవరికి దక్కనివ్వను. అది నీ చేతుల్లో లేదు. అతి త్వరలో నువ్వు ఈ ఇంటికి, రామ్కి ఏమీ కాకుండా పోతావు. అది మీ వల్ల కాదు. మీరు ఏం చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నీ అంతట నువ్వే వెళ్ళేలా చేస్తాను. ఈ ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.